హలో హ్యావ్యస్, వెల్కమ్ టు సెజ్ ప్రాపర్టీస్. ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి, వెంచర్ పక్కన ఉన్న ప్రాపర్టీ. సో దీన్ని సరౌండింగ్స్లో అయితే మనకి గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు ప్లస్ కన్వెన్షన్ హాల్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సో మండల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తుంది. బొమ్మల రామారం మండల్ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది డిస్టెన్స్, ఇది ఎక్కడ, ఏంటి, ఎంత విస్తీర్ణము, టోటల్గా దీని యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది వెంచర్లో ఉన్న ప్రాపర్టీ. దీని సైడ్ పక్కనే ఉంటుంది. ఇది 10 గుంటాస్లో ఇది కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఫామ్ హౌస్. ఇది పర్ డే 15,000 to 25,000 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ కన్స్ట్రక్షన్ వేరే ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనకి సోర్సెస్ ఎలాంటి, ఈ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ మీకు ఏదైనా ప్లాన్ ఉంటే అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది చూపించాను. సో ఇక్కడైతే మనకి 8,000 per square yard నడుస్తుంది. ఆ వెంచర్లో ఇందాక చూసిన దాంట్లో. సో ఇది పర్ ఎకరాకి కోట్ చేస్తున్నారు. ఎకరాకి అయితే 1,30,00,000 మనము, అందుకని చెప్పేసి ఎకరాకి అయితే 1,30,00,000. నిన్ను అయితే జస్ట్ 2,700 per square yard వేసుకుంటే మనకి 1,30,00,000 అని చెప్పేసి నేను క్యాల్కులేషన్ చేశాను అంతే. సో ఇందులో ఒకటి బోర్ ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఇదే ప్రాపర్టీ మనకు ఆల్ టోటల్ అయితే ఇది 4 ఎకరాల 28 గుంటలు. సో చుట్టూ సరౌండింగ్స్లో మనకి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫెన్సింగ్ ఉంటుంది. అందులో ఒకటి బోర్ కూడా ఉంది. రెడ్ సాయిల్, మనకు ఎట్లా అంటే అట్లా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని వెంచర్గా వేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా మీకు గెస్ట్ హౌస్ కానీ, ఫామ్ హౌస్ కానీ, లేదంటే ఇంకేదైనా ప్లాన్ అనుకుంటే ప్లాన్ కూడా వేసుకోవచ్చు. మనం మండల్ నుంచి 3 కిలోమీటర్స్, బొమ్మల రామారం మండల్ నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్ కాబట్టి చాలా బాగుంటుంది. రోడ్ యాక్సెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. 40-60 feet రోడ్సే ఇందులో వెంచర్లో ఉన్నవి. మనకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక 1 కిలోమీటర్స్ వస్తుంది. మెయిన్ రోడ్ 100 feet, ప్రపోజల్ 100 feet నుంచి ఇటు వరకు. సో ఇది ఎక్కడ ఏంటి అంటే మనకి ఇది బొమ్మల రామారం మండల్లో వస్తుంది. బొమ్మల రామారం మండలం నుంచి ఇటు వరకు 3 కిలోమీటర్స్ ఇందాక చెప్పినట్టు. సో మనకి కీసర, మనకి ఓఆర్ఆర్ కీసర ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఇక్కడ వరకు ఒక 12 కిలోమీటర్స్ వస్తుంది. సో మనకి ఏసరావు నగర్ కావచ్చు, లేదంటే మనకి రాంపల్లి కావచ్చు, ఈసేఎల్ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, నాగారం కావచ్చు, ఈ సరౌండింగ్స్ అయితే మనకు షామీర్పేట్ 20 కిలోమీటర్స్ రేడియస్ అంతే. అక్కడ నుంచి షామీర్పేట నుంచి ఇటు వరకు ఒక 20 కిలోమీటర్స్ రేడియస్. ఉప్పల్ నుంచి అయితే ఒక 30 కిలోమీటర్. ఇంకా మీరు వేరియస్ సిటీ నుంచి వచ్చేవాళ్ళు మీరు ఒకసారి డిస్టెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, షేపు మొత్తం రెక్టాంగిల్ ఉండడం. అక్కడ నుంచి ఇటు వరకు మన రోడ్ యాక్సెస్ అయితే 40 feet రోడ్ ఉంటుంది. సో ఇక్కడ పక్కన దాకా వెంచరే కాబట్టి మీరు ఒక వెంచర్ రేట్ కూడా అడగవచ్చు. అలా మీకు చాలా వరకు రియల్ ఎస్టేట్ ఆఫీసెసే ఉంటాయి నియర్ బై. ఆ వెంచర్లో ఎంత నడుస్తుందని మీకే తెలుస్తుంది. అరౌండ్ 7,000, 8,000 నడుస్తుంది. సో ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్, అది మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా వస్తుంది. సో ఇది మనకు కోట్ చేస్తున్న అయితే 1,30,00,000 నెగోషియబుల్, అంటే ఫిక్స్డ్ అయితే కాదు అది కూడా. సో ఇది చుట్టూ సరౌండింగ్స్లో అలా ఉంటుంది. ముందు మనం ఇందాక చూపించినట్టు అది ఫంక్షన్ హాల్. కొంచెం ముందుకెళ్తే సో ఇదండి. మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా దీన్ని క్లారిటీ, ఇదైతే టైటిల్ అయితే క్లియర్, టైటిల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అది పట్టా, పాస్బుక్లు అన్నీ కూడా మీకు ఏదైనా కావాలంటూ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా ప్రాపర్టీ తీసుకున్న ముందు అయితే డెఫినెట్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను. కంపల్సరీ టైటిల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ క్లియర్ ఉన్నాయి, ఎవరితోటి ఇష్యూస్ ఏం లేవు అనుకుంటే బెటరు. ఇది చుట్టూ సరౌండింగ్స్లో నేను ఇందాక స్టార్టింగ్లో చూసినవి కన్వెన్షనల్ ఒకటి, ఇది ఇక్కడ కూర్చున్న మీకు ఫామ్ హౌస్లు, ఇవి గెస్ట్ హౌస్లు అలా ఉన్నాయి. బట్ నియర్ బై కాబట్టి నేను క్యాప్చర్, దీనికి సరౌండింగ్స్లో నియర్ బై ఉన్నాయి, క్యాప్చర్ చేశాను అంతే. సో ఏదైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అదే మీకు డిస్ప్లే నెంబర్కి అయితే నాకు పిన్ చేయండి. మీకైతే డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మీ లొకేషన్తో సహా ఏదైనా కావాలనుకుంటే పిన్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను డీటెయిల్స్ అయితే. సో ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా అవసరం ఉంటే మాత్రం షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఎకరా నేను పెట్టడం మళ్ళీ చెప్తున్నాను, ఎకరా వైడ్, ఎకరా 1,30,00,000, నేను జస్ట్ 2,700 per square yard పడుతుందని చెప్పి వేరియేషన్ కోసం పెట్టాను అంతే. సో ఇదేంటి ప్రాపర్టీ, పట్టా, పాస్బుక్ అన్నీ క్లియర్, టైటిల్, మంచి ప్రాపర్టీ అయితే మంచి సిటీకి దగ్గరలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకైతే కాల్ చేయండి. So this is what one good property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.